హాయ్ సార్, అందరికీ నమస్తే. ప్రతి ఒక్క ఫౌండర్కు ఈరోజు ముఖ్యంగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ, ఓకే సార్, మీరు ఎవరు కూడా పెద్దగా ఆశించొద్దండి, ఆశ పెట్టుకోవద్దు. 10% ఆశ పెట్టుకోవాలి, మిగతాదంతా మీరు వర్క్ చేసుకోవాలి అనే విషయం తర్వాత నేను క్రిస్ జాన్సన్ గారికి పోస్ట్ చేశాను, మెసేజ్ చేశాను. ఆయన ఈ విధంగా చెప్పిండు, ఆ విధంగా చెప్పిండు అనే విషయాలు చెప్తున్నారు. ఓకే, బాగుంది. మరి క్రిస్ జాన్సన్ గారికి నువ్వు దగ్గర బంధువు అవుతావా, లేకపోతే మీ మేనమామ కొడుక, లేకపోతే మీ రిలేషనా, లేకపోతే చుట్టాలు అవుతారా, లేకపోతే ఆయన ఇంటి పక్కల మీరున్నారా? ఎస్కే ఛానల్ గారు మీకే చెప్పేది, నువ్వు కాదు, నేను కాదు, ఇంకా ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ 2019 నుంచి 2018 నుంచి ఉన్న అకౌంట్కు సంబంధించిన వాళ్ళమే. మేము క్రిస్ జాన్సన్ గారికి, జూలీ గారికి, జాన్ బెరిల్లా గారికి, జాన్ వైట్ గారికి, డాక్టర్ బిల్ విలియమ్స్కు ఎంతో అద్భుతమైన స్టేజ్లో అందుబాటులో ఉన్న వాళ్ళము. ప్రతిరోజు మెసేజ్ చేస్తే కూడా వాళ్ళు స్పందించరు. అలాంటిది ఇప్పుడే నాకు స్పందించాలి, మీరు చెప్పాలి, చెప్పరు సార్. గుర్తుపెట్టుకోండి ఒక విషయం, నేను చెప్పేది మీకు బాధ అనిపిస్తుందేమో. మరి కంపెనీ దేనికోసానికి 2018 జూన్ 18 స్టార్ట్ అయ్యి 2026 జూన్ 18 వరకు 8 సంవత్సరాలు అవుతుంది. దేనికోసానికి పని పాట లేకనా లక్షల మంది ఫౌండర్లు అమౌంట్ కట్టినది? డబ్బు కోసం కాదా? డబ్బు కోసమే ఆశిస్తారు. మరి ఎందుకు ఆశించరు? 100% ఆశిస్తారు. దేనికోసం ఆశించకూడదని నువ్వు అంటున్నావు, నాకు క్లారిటీ చెప్పు. ఖచ్చితంగా డబ్బు కోసమే. మొన్న రెడ్ రెఫరెంట్ గారు ఏమని చెప్పారు మనకు లైవ్లో? మేము అందరం ఎల్సీ మెంబర్లను పిలిచాడు, కొంతమంది మాత్రమే హాజరయ్యాము. అక్కడ యాష్ గారి మీటింగ్ జరిగింది. జూన్లో ఖచ్చితంగా లైవ్ అన్ని విషయాలు జరుగుతాయి అనే విషయం మాకు చెప్పడం జరిగింది. అందుకే మీతో నేను పంచుకుంటున్నాను అనే విషయం క్లియర్గా చెప్పడం జరిగింది సార్. గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టరాజ్యంగా మాట్లాడకండి. ఇకన్నా 2018 నుంచి ఛానల్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ యమ మునగాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకో. మే 7వ తారీఖు నాడు వచ్చిన పత్రాన్ని పరిశీలించు. ఏమని చెప్పిండు? నెంబర్ 1, 2026 లోపే ప్రపంచంలోకి అడుగులు పెడుతున్నాం, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అనే విషయం చెప్పిండు. నెంబర్ 2 ఏం చెప్పిండు? 2026లో దేవుని దయతో ఒక భిన్నంగా ఉంటుంది ప్రపంచంలో ఉన్న కంపెనీల కన్నా అనే విషయం చెప్పిండు. నెంబర్ 3 ఏం చెప్పిండు? ఇక ఆలస్యం లేదు, ఆటంకాలు లేవు, డైరెక్ట్ ఇక మనం వచ్చేస్తున్నాం అనే విషయం చెప్పిండు. 4వది ఏం చెప్పిండు? కమింగ్ సూన్ బోర్డులు పెట్టను అనే విషయం చెప్పిండు. 5వది ఏం చెప్పిండు? ఎవరైతే మొదటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రతిఫలాలు అద్భుతంగా పొందుతారనే విషయం చెప్పిండు. ఈ రోజు ఏం చెప్పిండు డాక్టర్ బిల్ విలియమ్స్? ఒక అద్భుతమైన స్టేజ్లో మనం రాబోతున్నాం, ఏదో మనం చూస్తే అవక్కైపోతున్నాం. అలాంటి పెద్ద గొప్ప గొప్ప మాటలు ఎల్సీ మెంబర్లు చెప్తున్నారు. డాక్టర్ బిల్ విలియమ్స్ 10వ తరగతి చదివిండా, లేకపోతే 7వ తరగతి చదివిండా? ఒక్కసారి ఆలోచించి. ఆయన ఒక గోల్డ్ మెడలిస్టు, మ్యాథమెటిక్స్లో బంగారు పథకాన్ని అందుకున్న వ్యక్తి, ఒక యూట్యూబ్ ఛానల్ $1,00,000 సంపాదించే వ్యక్తి, ఒక అద్భుతమైన మేధస్సు గల వ్యక్తి. ఆవలిస్తే పేగులు లెక్క పెడతారంటారు కదా, అంతకన్నా రోగాలు లెక్క పెట్టే మనిషి. అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి డాక్టర్ బిల్ విలియమ్స్. మొన్న 6వ తారీఖు నాడు జరిగిన వర్డ్ ప్రెస్ అనేది ఒక అద్భుతమైన మీటింగు 3-4 రోజులు జరిగింది. ఒక్కొక్క రోజు 9 గంటలు 10 గంటలు జరిగింది. అందుట్లో అధ్యక్షతన వహించింది ఎవరో తెలుసా? డాక్టర్ బిల్ విలియమ్స్. ప్రపంచ శాస్త్రవేత్తలు. గుర్తుపెట్టుకో, నీ ఇష్టారాజ్యంగా మాట్లాడకు, అందరినీ ఇబ్బంది పెట్టకు. నీవు ఏదన్నా కొత్త కంపెనీ చేసుకోవాలనుకుంటే చేసుకో, పర్వాలేదు. నేను ఎవడు పలకరిస్తాడు? ఎవడు పలకరియడు. నిన్ను పలకరించే వాడు ఒకప్పుడు ఉన్నారు ఫౌండర్లు, ఇప్పుడు ఎవడు పలకరించడు. మీరు కొత్త కంపెనీలు తెచ్చినా, ఇంకా ఇంతకన్నా మన ఆన్పేసివ్ కన్నా గొప్ప గొప్ప కంపెనీలు తెచ్చినా ఎవడు పలకరించాడు. ఎవడు దరిదాపులో రారు, మిమ్మల్ని ఎవడు దేకడు. కొత్త కొత్త కంపెనీలు తీసుకొచ్చే వాళ్లకు నేను చెప్తుండా,
అంటే మీరు చెప్పినందుకు ఈరోజు ఛానల్లో నేను విన్నాను కాబట్టి నేను ఈ ఆడియో చేస్తున్నా. సామాన్యంగా నేను 9-10 నెలలైంది ఏ గ్రూపులకు వెళ్ళడం లేదు, ఏ ఆడియో చేయడం లేదు. ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కరికి ఒక భయం పుట్టిస్తున్నాయి. అలాంటి మాటలు మాట్లాడకండి. నీదేమన్నా బిజినెస్ ఉంటే చేసుకో, నేను ఎవడు పలకరించాడు. నువ్వేం పెద్ద కమ్యూనిటీకి 24 గంటలు ఏదో అందిస్తలేవు మెసేజ్లు, లేకపోతే ఏం లేనప్పుడు ఎవరికి డబ్బులు ఇస్తలేవు. నువ్వేం అక్కర్లేదు. నీ ఛానల్ను చూసేవాళ్ళు వాళ్ళకు మత్తు ఉండో మత్తు లేకనో బుద్ధి ఉండో బుద్ధి లేకనో నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తున్నారు అంతే తప్ప మాలాంటి వాళ్ళం నాకన్నా గొప్ప గొప్ప మేధావులు ఎవ్వరు కూడా నీ ఛానల్ చూడరు, ఎవరు దేకడు కూడా. గుర్తుపెట్టుకో దయచేసి. నువ్వు గతంలో కూడా 2-3 ఛానల్ యూట్యూబ్ చేసినప్పుడు నేను చూశాను. దయచేసి ఇవి మానుకో. రెడ్ రెఫరెన్ చెప్పినది పిచ్చోడా. రెడ్ రెఫరెన్ ఒక జ్ఞానం ఉన్న పర్సన్. యాష్ గారు అద్భుతంగా నమ్మే వ్యక్తి. జాన్ వైట్ గారు, రెడ్ రెఫరెన్ గారు, డాక్టర్ బిల్ విలియమ్స్, సుసి గారు, క్రిస్ గారు, వీళ్ళంతా ఎవరు? అలాంటిది నీ ఇష్టరాజ్యంగా నువ్వు మాట్లాడతావేంటి? నాకు అర్థం కాదు. అంటే దేనికోసానికి? ఇప్పుడు ఇన్ని లక్షల మంది 8 సంవత్సరాల తపన చేసిండ్రు. ఈ తపస్సులో మరి డబ్బు కోసం కాకుండా, ఏదో డబ్బు లేకుండా ఇట్లే పనిపాట లేకుండా మేము ఇట్లే ఉంటాం జీవితకాలం అని అంటున్నారా? ఎవరైనా డబ్బు కోసమే ఆశిస్తున్నారు. నువ్వు డబ్బు కోసం కాదా? నువ్వు దేనికి చేస్తున్నావు ఛానల్? డబ్బు కోసమే కదా. ఏదో 10 మంది చూస్తే 10,000 మంది చూస్తే ఏదో నాకు డబ్బులు వస్తాయి, లేకపోతే వేరే కొత్త బిజినెస్ పెట్టుకుంటే దానికి రాండి అని మీరు ఏదో ఇండైరెక్ట్ చెప్తున్నారు. మీరు డబ్బు కోసం కాదా? ప్రతి ఒక్క ఫౌండర్ కూడా డబ్బు కోసమే ఆశిస్తారు. అవును, ఈ నెలను ఆశిస్తే తప్పేముంది? దేనికోసం? ఒక్కసారి నీవు ఆలోచన చేసుకో. నువ్వు డబ్బు కోసం పాకులాడతలేవా? యువతల వాళ్ళు కూడా పాకులాడతారు. దయచేసి ఇకపై అలా చెప్పకు. ప్రతి ఒక్కరూ ఆల్రెడీ మంచి జ్ఞానంతో అవేర్నెస్గా ఉన్నారు. నీకన్నా నాకన్నా గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు మన దాంట్లో. కాస్త అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఇక బాగుండదు అది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు నీవు చెప్పే మాటలకు. గుర్తుపెట్టుకో దయచేసి. అలాంటి మాటలు చెప్పకు. క్రిస్టియాన్సన్ గారు, నేను ఎవరు చెప్పినా ఏ ఎల్సీ మెంబర్ కూడా చెప్పడు. ఎందుకు చెప్పాలని ఖరారేముంది? యాష్ గారు చెప్పినా కూడా చెప్పరు. ఒకవేళ నీవు ఇచ్చినవు రిప్లై, ఆయన నో అన్నాడు అంటే నో అని కాకుండా ఎస్ అని అంటే క్రిస్టియాన్సన్ మంచోడా? కాదు, యాష్ గారే చెప్పాలి. యాష్ గారు చెప్తేనే వాళ్ళు ఆల్రెడీ తెలిసి, లేదా ప్రతి ఒక్క ఎల్సీ మెంబర్ కూడా తెలుసు ఎప్పుడు కంపెనీ బయటకు వస్తుంది, ఏం జరుగుతుంది, ఎలాంటి స్థితిలో ఉంటుందని ప్రతి ఒక్క ఎల్సీ మెంబర్కి తెలుసు. మొన్న మీటింగ్ చేశారు కదా, జూలీ గారు ఏమన్నారు? కొన్ని అద్భుతమైన విషయాలు మేము పంచుకోవాలా అనుకున్నాం, కానీ ఈ స్టేజ్ మీద మేము పంచుకోము అనే విషయం క్లియర్గా చెప్పడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకో. దయచేసి నీది ఏమన్నా బిజినెస్ ఉంటే, నీకు వచ్చే వాళ్ళు ఉంటే ఏమన్నా చేసుకో, కానీ దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టకు. దయచేసి ఇంకా నీకు ఎందుకంటే మనం ఒక కంపెనీలో ఉన్నాం కాబట్టి ఒక పద్ధతిగా నేను చెప్తున్నాను సార్. దయచేసి అర్థం చేసుకోండి. ఇక నుంచి అలాంటి మాటలు చెప్పకండి ప్లీజ్.